జీసస్ ట్రయంఫల్ ఎంట్రీ. యేసుప్రభు వారు జయోత్సాహముతో యెరూషలేమును ప్రవేశం చేసిన ఆ శుభ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎక్లేషియా సహవాసం, మరి చిన్న బిడ్డలు పెద్దలు కలిసి ఊరేగింపుగా వెళ్ళి జయోత్సవ గీతికలు పాడుతూ జయధ్వనులతో తిరిగి రావటానికి, అదే రీతిగా దేవుని ఆరాధించుటకు ఇలా మనము స్వేచ్ఛగా స్తుతించుటకు దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీకందరికీ ఈ ట్రయంఫల్ ఎంట్రీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దిస్ ఎంట్రీ బిగిన్స్ ద ప్యాషన్ వీక్. ఆ శ్రమల వారము ముగింపులో వచ్చే వారము జయోత్సాహం. కాబట్టి ఆ జయధ్వనులకు ముందుగా, ఆ జయ గీతికలకు ముందుగా శ్రమ గీతికలు, శ్రమ అనుభవాలు, ఆరంభాలు ఆవశ్యకం. మరి ఈ సమయంలో మరి దేవుని వర్తమానం గురించి నేను సిద్ధపడుతున్నప్పుడు, మొన్న ఫ్రైడే ప్రేయర్ అప్పుడు నేను చెప్పాను, ఈ పామ్ సండే కాబట్టి ఈ పామ్ సండే మీద అనేకమైన ప్రసంగాలు చేసి ఉన్నాను కాబట్టి ఏదో ఒకటి చెప్పొచ్చులని ఊరికి వెళ్ళిపోయాను. శుక్రవారం నాడు సాయంకాలం 6:45కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ప్రేయర్లో కూర్చున్నప్పుడు ఐ వాస్ బిట్ కన్ఫ్యూజ్డ్ అండ్ డిస్టర్బ్డ్. సో ఈ నేపథ్యంలో దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఆ మాట మీద నిన్నంతా కూర్చొని కొంత ఒక సందేశాన్ని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ పామ్ సండే సందర్భంగా ఈ సందేశం ఎంతవరకు అన్వయించబడుతుందో అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. అలా అర్థం కావాలంటే ఆలకించాలి. ధ్యాసతో ఆలకించినప్పుడు అది మనకు అర్థమవుతుంది. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. ప్రేమామయుడా, దయామయుడా, కరుణామయుడా, కృపగల తండ్రి, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాన్న. నీ కుమారుని యేసయ్య జయ ప్రవేశం చేసిన ఈ శుభ సందర్భంలో, ఆ సంఘటన నేపథ్యంలో మీ నుంచి ఒక మంచి వర్తమానం మేము ఆశిస్తున్నాం. మీరే మాకు బోధించమని, ఈ పాత్ర మట్టి పాత్ర, ఈ పాత్ర పనికిరాని పాత్ర, కానీ వడ్డించబడే పదార్థము శక్తి కలిగి కనుక ఈ మట్టి ఘటమైన ఈ పాత్ర ద్వారా జీవాహారమును మీరే పంచిపెట్టమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ఎ సఫరింగ్ సర్వెంట్, ఎ సైలెంట్ సేవియర్. A suffering servant and a silent savior. దాదాపు ఒక మాసం దినములు పైగా ఒక సమస్య క్రైస్తవ ప్రపంచాన్ని కుదిపి వేస్తుంది. అందులోని లోతుపాతులకు నేను వెళ్ళదలుచుకోలేదు. ఈ వేదిక మీద ఇంతవరకు ఈ మాసం దినాల్లో ఆ సందర్భాన్ని గురించి కానీ, సంఘటన గురించి కానీ, ఆ వ్యక్తి గురించి కానీ మనము ముచ్చటించలేదు, వ్యాఖ్యానించలేదు. మరి అది ఎటువంటి మరణము అన్నది, అది ఏదైనప్పటికీ కూడా సభ్య క్రైస్తవ సమాజాన్ని కలచివేసిన సంఘటన. సభ్య క్రైస్తవ సమాజాన్ని కలచివేసిన సంఘటన. సో ఊరు వాడ అనకుండా పల్లెటూరుల్లో కానీ, పట్టణాల్లో కానీ చాలా వరకు శాంతి యాత్రలు జరిపారు. శాంతి కావాలి, శాంతి యాత్ర నెల్లూరు పట్టణంలో కూడా పోయిన వారం జరిగింది. అవసరం కూడా. ఎందుకంటే శాంతి కాముకులం మనం. మనకు యేసుప్రభు వారు ఇచ్చింది శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు. కాబట్టి శాంతి, ప్రశాంతత,
జాతులు వేరైనా, మతాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా, భావాలు వేరైనప్పటికీ కూడా మనుషులం. కాబట్టి శాంతి అవసరం, శాంతి యాత్రలు అవసరం, శాంతి కొరకు కాంక్షించడం అవసరం. అదే రీతిగా శాంతి సమాధానం మధ్య జీవించాలని కోరుకోవడం కూడా అవసరమే. వీటన్నిటి మధ్య అనగా వీటికి అతీతంగా ప్రజెంట్ క్రైసిస్ అలా కేవలము ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ లేకపోతే నార్త్ ఈస్ట్ ఇండియా లేకపోతే నార్థన్ ఇండియా అనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజంపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో సిరియాలో కొంతమంది సేవకులను చంపారని ఒక వార్త వస్తుంది. అదే రీతిగా కొన్ని ప్రాంతాల్లో, చాలా చోట్ల, చాలా ప్రదేశాల్లో ప్రజెంట్ సినారియో ఏంటంటే చాలా వరకు హింసలు కనబడుతున్నాయి. ఒక 2 సంవత్సరాల క్రితం నార్త్ ఈస్ట్ ఇండియాలో ఒక రాష్ట్రంలో 2 తెగల మధ్య అప్పుడు కూడా శాంతి యాత్రలు చేశాం. అప్పుడు కూడా ఆయా ప్రజాప్రతినిధులను జోక్యం చేసుకోమని అడిగాం. మరి పెద్దలను మౌనం వీడమని అడిగాం. మరి 2 సంవత్సరాల్లో సమస్య ఏమైనా పరిష్కరించబడిందా అంటే అక్కడ కండిషన్స్ ఇంకా అలాగే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ జరిగిన అనుభవాలు, గత మాసం దినాలుగా జరుగుతున్న అనుభవాల నేపథ్యంలో ప్రజానీకము 2 వర్గాలుగా విడిపోయింది. క్రైస్తవులు, క్రైస్తవేతరులు. నేను ఇంకా ఈ ఇంట్రడక్షన్లోనే వెళ్తున్నానండి, నేను ఇంకా సబ్జెక్ట్లోకి రాలేదు. ఎందుకంటే ఐ వాంట్ టు డీల్ విత్ ది సబ్జెక్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్లేస్ ఆఫ్ ద పర్సన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాజ్ ఆఫ్ ది డెత్. అవి నా పని కాదు, అది చేయవలసిన వాళ్ళు చేస్తారు. బట్ ఆ సంఘటన మీద నా సంఘానికి, అదే రీతిగా క్రైస్తవ సమాజానికి వారికి ఉన్న ఒక ప్రశ్నకు జవాబు ఇవ్వాలి అన్నది దేవుడు నాలో పెట్టిన ప్రశ్న, ఒక తృష్ణ. దాని కొరకైనా సిద్ధపాటు మీ మధ్య నిలబడ్డాను. సో ఈనాడు భారతదేశంలో అపోస్తలుడైన తోమా మొదలుకొని గత 2 దశాబ్దాల క్రితం ఒరిస్సాలో గ్రహం స్టెయిన్స్ మొదలుకొని మరి గత మాసంలో మన రాష్ట్రంలో జరిగిన సంఘటన నేపథ్యంలో చాలా వరకు ప్రజలు 2గా విడిపోయారు. అదే రీతిగా మీడియా, సోషల్ మీడియా కూడా చాలా హల్చల్ చేసింది. చాలా రీతులుగా మాట్లాడారు, చాలా రీతులుగా వక్రీకరించారు. పర్సన్ వాజ్ డెడ్ అండ్ ద పర్సనాలిటీ వాజ్ కిల్డ్. అర్థమవుతుందండి? ద పర్సన్ వాజ్ డెడ్. కారణం ఏమైనప్పటికీ వ్యక్తి చనిపోయాడు, కానీ వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు. సో దీని కారణాలు ఎవరు అని నేను విశ్లేషించడం లేదు. కారకులు ఎవరైనప్పటికీ అందరూ కారకులే. ఇటు సోషల్ మీడియా కావచ్చు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, దూషణలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, వివిధ వేదికలు. ఇది కేవలము తెలుగు రాష్ట్రాల్లోని మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వివిధ సంఘటనల నేపథ్యంలో, వారి దేశాల్లో జరుగుతున్న కొన్ని అనుభవాల నేపథ్యంలో ద ప్రజెంట్ ఈనాటి కాలములో క్రైస్తవ సమాజం మీదకి చెలరేగుతున్న కొన్ని అంశాల నేపథ్యంలో ప్రజలు వివిధ వర్గాలుగా విడిపోయి విద్వేషపూరిత స్పందనలతో ముగింపు, పరిష్కారము కనిపించని, దిక్కు తోచని స్థితిలో ఉన్నాం. వాట్ ఈస్ ద సొల్యూషన్? సో ఈ దాడులు ఎవరు చేస్తున్నారు?
న్యాయం కావాలని ఎవరిని ఆశ్రయిస్తున్నాం? సహాయం కావాలని ఎవరిని అడుగుతున్నాం? రెండు చిన్న ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. మన అవగాహన కొరకు. ఎగ్జాంపుల్స్ అంటే వాస్తవాలు కాదు, అనగా చారిత్రాత్మక సంఘటనలు కాదు. వాస్తవాలు కావచ్చు కూడా, చెప్పలేము. ఒకసారి మన సాతాను తన అనుచరులను పిలిచి దేవుని బిడ్డలుగా చెప్పుకుంటున్న వారందరినీ హింసించమని పురమాయించిందట. సాతాను ఒక మీటింగ్ పెట్టి, వీళ్ళు పేట్రేగిపోతున్నారు, దేవుని నామాన్ని ప్రకటిస్తున్నారు, ప్రకటించే వాళ్ళందరినీ హింసించమని పురమాయించిందట. సో ఈ లోకాధికారి అయిన అపవాది యొక్క అనుమతితో కొందరు చెలరేగి దేవుని బిడ్డలను హింసిస్తుంటే, దేవుని బిడ్డలందరూ కలిసి మాకు న్యాయం కావాలి, ఈ హింసలు ఆపివేయాలని ఈ లోకాధికారిని ఆశ్రయించారట. పురమాయించింది ఎవరు? సో ఈ లోకాధికారిని ఆశ్రయించారట. అనగా ఒక రకంగా చెప్పాలంటే, మాకు న్యాయం కావాలి, మాకు భద్రత కావాలి, మాకు రక్షణ కావాలి. దీనికి కనెక్షన్గా ఒక బిబ్లికల్ స్టోరీ చెప్తాను. యేసుప్రభు వారి పరిచర్య జీవితంలో ఆయన శోధించబట్టకు దేవుని ఆత్మ అరణ్యానికి తొలిపోయింది. అక్కడ అపవాది వచ్చి శోధించాడు. ఆ శోధనలో ఒక మాట ఏంటంటే, ఇదంతా చూపించి నీకు ఇస్తాను, ఒక నా పాదములకు మొక్కితే చాలు, నీవు నాకు నమస్కారం చేస్తే చాలు, నీకు ఈ సిలువ వద్దు, నీకు ఈ శ్రమ వద్దు, వీళ్ళ కోసమే వచ్చావు కదా, నాకు నమస్కారం, నాకు సరెండర్ అయిపో, నీకు శ్రమ ఉండదు. అర్థమవుతుందండి? నీవు నాకు సరెండర్ అయిపో, నువ్వు ఈ లోకాన్ని రక్షించడానికి సిలువ శ్రమలు పొందడానికి వచ్చావు కదా, ఆ శ్రమ ఏమి ఉండదు, జస్ట్ ఒక దండం పెట్టు చాలు, అంతే. సో లోకాధికారి ఈ సృష్టికర్త కుమారుణ్ణి అడిగింది. ఎంత ధైర్యం అండి! సో ఈ నేపథ్యంలో హింసను ప్రతిపాదించి, ప్రేరేపించి, అలాగే హింసకు ప్రోత్సహించిన అపవాదిని ఆశ్రయించి మాకు న్యాయం చేయమని అడుగుట న్యాయం జరుగుతుందా? ఒకసారి ఆలోచించాలి. ఎవరిని ఆశ్రయించాలి కదా? రెండవది, క్రైస్తవులపై దాడి జరుగుతుంది, హింసలు జరుగుతున్నాయి. క్రైస్తవులపై ఈ పదాన్ని ఉపయోగించినప్పుడు క్రైస్తవులపై దాడి చేస్తుంది ఎవరు? క్రైస్తవులు అనే పదాన్ని మనం వాడినప్పుడు క్రైస్తవులపై దాడి చేసింది ఎవరు? క్రైస్తవేతరులు. మీరు కొడుతున్నారు క్రైస్తవేతరులు, క్రైస్తవులు పడుతున్నారు. సో ఈ పదాన్ని ఉపయోగించడం ద్వారా ఏమైందంటే, క్రైస్తవులకు క్రైస్తవేతరులకు మధ్య వీళ్ళొక గుంపు తయారవుతారు, వాళ్ళొక గుంపు తయారవుతారు. సో క్రైస్తవులపై దాడులు ఆపాలి, హింసలు ఆపాలి అనే ఈ పదజాలం ఏం చేసిందంటే, క్రైస్తవులు క్రైస్తవేతరులు అనే ఒక డివిజన్కి అవకాశం ఇచ్చింది. మరి ప్రస్తుత హింసను ఏం చేయాలి, ఏమని చెప్పాలి, ఎలా పలకాలి అంటే, దానికి ఒక బిబ్లికల్ ఎగ్జాంపుల్ తీసుకొస్తాను. స్టెఫెను చావునకు సమ్మతించిన సౌలు, అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 3వ వచనంలో సౌలు సంఘమును పాడు చేయుచుండెను అని ఉంది. ఇవన్నీ చూడబాకండి, ఎందుకంటే నాకు 11:30కి స్టార్ట్ చేశాను, 11కి కాదు, ఈరోజు హాఫ్ అన్ అవర్ లేట్గా స్టార్ట్ చేశాను. ఈ ప్రసంగం ముగించడానికి నాకు 1:30 కావాలి. నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను.
ఓకే, సౌలు సంఘమును పాడు చేయుచుండెను. స్టెఫెను మరణాంతరము 8:3 ఉంది. 9వ అధ్యాయం 1వ వచనంలో సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకు హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎద్దుకు వెళ్ళి పత్రికలు ఇమ్మని అడిగాడట. సౌలును సంఘమునకు హింసించుటకును ప్రభు శిష్యులను హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు పత్రికలు వెళ్ళాడు. సో దమస్కు మార్గం వెళుతున్నాడు. అంటే సాల్ వాంటెడ్ టు కిల్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్. ఓకే, అర్థం చేసుకోండి. హింసించాలి, సంఘమును పాడు చేయాలి, సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలి, సంఘాన్ని హింసించాలి. కాబట్టి క్రీస్తు శిష్యులను లేకపోతే క్రైస్తవులను నిర్మూలన చేయాలి అని పత్రిక తీసుకొని వెళుతూ ఉంటే అదే 9వ అధ్యాయం 4వ వచనంలో దేవుని కుమారుడైన యేసే ప్రత్యక్షమై ఏమంటాడండి? మీకు అందరికీ తెలిసి చూసి చెప్పొద్దు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. వెంటనే సౌలు అంటాడు, ప్రభువా నువ్వెవరు? నీవు హింసించుచున్న యేసును. అది జవాబు. ఇప్పుడు ఈ వృత్తాంతంలో క్రైస్తవులను క్రైస్తవేతరులు హింసిస్తున్నారు అనే పదజాలం కన్నా ఎవరిని హింసిస్తున్నారు? దేవుణ్ణి. క్రైస్తవ సంఘం అంటే దేవుని శరీరం. కాబట్టి దేవుణ్ణి హింసిస్తున్నారు, లేకపోతే దేవుని శరీరాన్ని హాని కలిగింపచేస్తున్నారు, దేవుని బిడ్డలను అనే ఈ పదజాలం వాడినప్పుడు దేవుని బిడ్డలు అంటే క్రైస్తవేతరులకు కూడా భయం వస్తుంది. దేవుడు అనే ఆ పదము క్రైస్తవులకు క్రైస్తవేతరులకు కూడా భయం పడుతుంది. సో క్రైస్తవేతరులు హింసిస్తున్నారనే ఆ భావము కన్నా క్రైస్తవులు అంటే క్రీస్తు సంఘం అంటే క్రీస్తు శరీరము. కాబట్టి యేసు ప్రభువారు స్వయంగా సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నువ్వెవరు ప్రభువా అంటే నీవు హింసించుచున్న యేసును. సో మన భాష మారాలి, మన భావం మారాలి. దేవుని బిడ్డలకు రక్షణ కావాలి, భద్రత కావాలి. సో ఈ రక్షణ భద్రత ఎవరు ఇవ్వాలి? ఇక్కడ రాయబడ్డ మాట, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని నీవేళ దూరముగా ఉన్నావు. సఫరింగ్ సర్వెంట్ అండ్ సైలెంట్ సేవియర్. రక్షించవలసిన వారు మౌనంగా ఉన్నారు. సేవకుడు శ్రమ నొందుతున్నాడు. వాట్ టు డూ. సో ఇది నా పరిచయం, ఈ సందేశం యొక్క పరిచయం. సో దేవుని వాక్యంలో మనకు కొన్ని వాగ్దానాలు ఉన్నాయి, నేను చూపిస్తాను. మన ఫ్రైడే కూడా చూపించాను. 34వ కీర్తన చూడండి. 34వ కీర్తన 6-7 వచనాలు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుంచి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మరలా చూద్దామా? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలోంచి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నన్ను రక్షించక నా ఆర్తధ్వని వినక నీవేళ మౌనముగా ఉన్నావు. 34వ కీర్తనలో మనకిచ్చిన వాగ్దానం ఏంటండి? అతని శ్రమలన్నిటిలోంచి అతని రక్షించును. ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అలాగే 17, 18, 19 చూద్దాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ఇక్కడేముంది?
నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపించును. అన్నిటిలోంచి విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుంచి యెహోవాని విడిపించును. సో దిస్ ఇస్ ద ప్రామిస్. 34వ కీర్తనలో ఒక వాగ్దానం ఎవరికి ఇవ్వబడింది? ఎవరి కీర్తన అది? దావీదు కీర్తన, దావీదు అనుభవం. దావీదును దేవుడు రక్షించాడు. సో దావీదును రక్షించిన దేవుడు మనల్ని రక్షించడా? ఎందుకు మౌనముగా ఉన్నాడు? ఎందుకు దూరముగా ఉన్నాడు? నన్ను రక్షించక, నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు, లేకపోతే నీవేళ మౌనముగా ఉన్నావు. సో ఇక్కడ ఈనాటి క్రైస్తవ సమాజము రక్షకుని ఆశ్రయించక హింసించే అపవాదిని ఆశ్రయించి మాకు న్యాయం కావాలి, మాకు భద్రత కావాలి, మాకు రక్షణ కావాలి అని అడుగుతూ ఉన్నప్పుడు ఎవరికి అవమానం? నేను ఎవరిని ప్రశ్నించడం లేదండి. ఐ వాంటెడ్ టు టేక్ యూ టు ది కాంటెక్స్ట్. ఎవరు ఏం చేసినప్పుడు ఇప్పటివరకు జర్నీ అన్నీ కూడా మంచి క్రియలు చేశారు. నేను ఎవరిని ప్రశ్నించడం లేదు. బట్ వీ హ్యావ్ టు డూ ఫర్దర్ మోర్. ఇంకా చేయాల్సింది ఉంది, అది చేయాలి అని ప్రోత్సహించడానికే ఈ మాటలు నేను చెప్తున్నాను. నాట్ టు క్రిటిసైజ్, జస్ట్ టు ఎంకరేజ్. కాబట్టి అపవాది, హింసను ప్రేరేపించిన అపవాది రక్షించడు, కానీ యేసుక్రీస్తు అను ఉత్తరవాది మనకున్నాడు. అపవాది రక్షించడు, ఉత్తరవాది మనకున్నాడు. కాబట్టి ఒక జడ్జిమెంట్ కోర్టులో వాదోపవాదులు జరుగుతున్నప్పుడు వాదులు ఉంటారు, ప్రతివాదులు ఉంటారు. వారి మధ్య అపవాదులు కూడా ఉంటారు. వాది, ప్రతివాది, అపవాది. సో వాదోపవాదాల మధ్య అపవాదిని ఆశ్రయించడం కన్నా ఉత్తరవాదిని ఆశ్రయించడం, మనకి ఎవరు న్యాయం చేకూర్చగలరో, ఎవరు రక్షించగలరో ఆ వ్యక్తిని, ఆ శక్తిని ఆశ్రయించడం అవసరం. సో కమింగ్ టు ద కాంటెక్స్ట్, ద ట్రయంఫల్ ఎంట్రీ. యేసుప్రభువు వారు ఒక సాధారణమైన సన్యాస జీవిగా జీవిస్తున్నప్పటికీ కూడా ఆయన బోధించిన బోధలు, ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియల నేపథ్యంలో ఆయన యెరూషలేమునకు వస్తున్నాడన్న విషయం తెలిసిన తర్వాత అక్కడ పిల్లలు పెద్దలు కలిసి ఖర్జూరపు మట్టలు పట్టుకొని గార్ధబం మీద తమ బట్టలు పరిచి, ఆ గార్ధబం మీద యేసుప్రభువుని ఎక్కించుకొని కింద కూడా బట్టలు పరిచి, జయము జయము ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతించబడును గాక. మార్కు సువార్త 11వ అధ్యాయం 7-11 ఉంది. జయము జయము ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతించబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతించబడును గాక. సర్వోన్నతమైన స్థలంలో జయము జయము జయము. ఆ జయము అనే దగ్గర ఒకటి ఉంటుంది, కింద ఫుడ్ నోట్స్లో హోసన్నా అనే మాట ఉంది. హోసన్నా అనే మాటకి సేవ్ అస్ నౌ, ఇప్పుడే రక్షించు. సో ప్రజలందరూ యేసుప్రభువుని యెరూషలేమునకు ఎందుకు తీసుకుని వచ్చారంటే, వారు ఆనాడు పరిస్థితిలో ఈ రోమన్ అప్రెషన్ కింద, అనగా రోమా ప్రభుత్వపు ఒక క్రూరపు కర్కశపు ఆ కోరల మధ్య నలిగిపోతూ, మేము ఈ బానిసత్వ బ్రతుకుల మధ్య ఉన్నాము, స్వేచ్ఛ లేదు, స్వతంత్రత లేదు, మాకు ఆ దావీదు రాజ్యము కావాలి, మాకు దావీదు కుమారుని పంపిస్తా అన్నారు, మాకు మెస్సియా కావాలి, దేవుని చేత పంపబడ్డవాడు మెస్సియా, ఆయన వచ్చి దావీదు లాంటి శాంతి స్థాపకుడు కావాలి, ఒక సర్వోన్నతుడు రావాలి
సమాధానం కలిగించాలన్న ఆ ఆశ, ఆకాంక్ష నేపథ్యంలో దే కుడ్ ఫైండ్ ఓన్లీ వన్ పర్సన్, దట్ వాస్ జీసస్. ఎందుకంటే ఆనాటి కాలంలో వారికి నాయకులు లేరు, యాజకులే ఉన్నారు, ఆలయ ప్రతినిధులు మాత్రమే ఉన్నారు తప్ప సామాజిక నాయకులు ఎవరు లేరు. వారిని అందరినీ కలిపి నడిపించటానికి ఒక రాజు లేడు వారికి. అటువంటి స్థితిగతుల మధ్య వెన్ దే ఫౌండ్ జీసస్, యేసును చూచిన తర్వాత వారందరూ కలిసి హోసన్నా సేవ్ us నౌ, ఇప్పుడే రక్షించు, ఇప్పుడే రక్షించు, ఇప్పుడే రక్షించు అంటూ ఖర్జూరపు మట్టలు పట్టుకుని జయ జయ ధ్వనులు చేస్తూ యెరూషలేమునకు జయ ప్రవేశం చేశారు. So there was a grand welcome to the King of Kings with an anticipation of a salvation. There was a grand welcome to the King of Kings into the city of peace with an anticipation of salvation. రక్షణ కావాలి అనగా వారి ఆలోచనలో సేవ్ us నౌ అంటే ఈ రోమన్ అప్రెషన్లోంచి మమ్మల్ని రక్షించు, ఈ శ్రమల్లోంచి, ఈ హింసల్లోంచి, ఈ బాధల్లోంచి, బలహీనతలోంచి, ఈ హత్యాకాండలోంచి మమ్మల్ని రక్షించు, రక్షించు అంటూ ఆనాడు యేసు వైపు చూస్తూ వారు కేకలు వేశారు. సో పీపుల్ వాంట్స్ ఎ సేవియర్. ఆ సేవియర్ అనేది దేవుడు అనుకున్న రీతిగా కాదు, వారికున్న సమస్యల నేపథ్యంలో ఆ సమస్యల్లోంచి విడిపించబడాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ సమ్ XYZ, అతనికి ఏదో హార్ట్ ప్రాబ్లం వస్తుంది, ప్రార్థన చేస్తాం, దేవుడు ఆ ప్రాబ్లం తొలగిస్తాడు. ఒక 2 years తర్వాత చెకప్ కోర్స్ వెళ్తే హార్ట్ కదండి కిడ్నీస్ ఫెయిల్ అయినాయి అంటారు. సో ఒక సమస్యలోంచి మనం విడిపించబడితే మరొక సమస్య కాచుకొని ఉంటుంది యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ లివింగ్. కాబట్టి వీళ్ళు అడుగుతుంది ఏంటంటే రోమా ప్రభుత్వంలోంచి మాకు విడుదల కావాలి. వాస్తవంగా చరిత్ర ఒక్కసారి 2 నిమిషాలు వెనక్కి వెళ్తే ఇశ్రాయేలు రాజ్యాన్ని అష్షూరీయులు దండించి తీసుకుపోయారు, యూదా రాజ్యాన్ని బబులోనీలు తీసుకుపోయారు. ఆ తర్వాత వారి దగ్గర నుంచి మాదీలు వచ్చారు, వారి దగ్గర నుంచి గ్రీకులు వచ్చారు, అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రీకులు వచ్చారు. ఆ తర్వాత వారిలోంచి రోమన్స్ వచ్చారు. సో ఒక బానిసత్వం నుంచి మరొక రాజు వచ్చి విడిపిస్తున్నాడు, అతను రాజు అవుతున్నాడు. దెర్ వాజ్ నో టోటల్ డెలివరెన్స్. ఒక రాజ్యం వెళ్ళిపోతుంది, మరొక రాజు వస్తున్నాడు. ఆ రీతిగా ఇశ్రాయేలు జాతి అంతా కూడా శ్రమ 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 అనుభవాల మధ్య కొనసాగుతున్నారు. సో ప్రజలు యేసు ప్రభువాన్ని యెరూషలేమునకు తీసుకువచ్చింది, ప్రభువా ఇప్పుడే రక్షించు, ఇప్పుడే రక్షించు అంటూ ఖర్జూరపు మట్టలు పట్టుకొని, ఖర్జూరపు మట్టలు మర్చిపోద్దండి, మనకి ఇక్కడ లేవు కాబట్టి ఈత మట్టలు తెచ్చాం. ఓకే, ఖర్జూరం మట్టలు తీసుకుని వారు తీసుకుని రావడానికి వారికి ఉన్న వాగ్దానం ఏంటంటే మనకందరికి తెలుసు, జకరియా 9:9, ఇదిగో నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడునై దీనుడై వచ్చుచున్నాడు, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయు. సో వారికి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి అనేకమైన వాగ్దానాల్లో ఈ వాగ్దానం ఏంటంటే నీ రాజు నీతిపరుడు, రక్షణ కలిగిన వాడు, దీనుడు ఆయన, అన్యజనులకు సమాధాన వార్తను తెలియచేయండి అనే ఆ నేపథ్యంలో యేసు ప్రభువాన్ని జయ ప్రవేశంలో తీసుకుని వచ్చారు. పామ్ సండే జయ ప్రవేశం, ట్రయంఫల్ ఎంట్రీ. సో వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది? మనకు ఆ 3-4 దినాలు జరిగిన ఆ సంఘటనలన్నీ పక్కన పెడితే ఫైనల్లీ ఎవరినైతే ప్రభువా రక్షించమని అడిగారో, ఇప్పుడే రక్షించమని అడిగారో, ఆ వ్యక్తి గెత్సెమనే వనములో నిస్సహాయ స్థితిలో పట్టబడ్డాడు. ఆ రాత్రికి రాత్రే సన్హెడ్రిన్ సభలో అతను హింసించబడ్డాడు. అదే రాత్రి వేకువజామున పిలాతును నిద్రలేపి గబ్బతా అనే స్థలానికి తీసుకుని వచ్చి
అతని ముందు నిలబెడతారు. అక్కడ కడిగిన ఒక ప్రశ్నావళిలో కొన్ని రెఫరెన్సెస్ క్లుప్తంగా చెప్తాను. యోహాను 18:33 పిలాతు అడుగుతాడు, యూదుల రాజువు నీవేనా? ఆర్ యు ద కింగ్ ఆఫ్ జ్యూస్? 19:3 యూదుల రాజా శుభమని అరచేతులతో సరిచారట. యూదుల రాజా శుభము అని. 19:14 యేసయ్యను హింసించిన తర్వాత ఇదిగో మీ రాజు, ఇదిగో మీ రాజు. ఈ రాజు అనే మాట చాలా తరచుగా కనబడుతుంది యోహాను సువార్తలో ఈ శిలువ సందర్భంలో. ఇదిగో మీ రాజు అంటే 19:15 సిలువ వేయమంటే మీ రాజును సిలువ వేయుదునా అంటే మాకు ఆయన రాజు కాదు, కైసరే రాజు. ఆఖరికి అన్యుడైన రోమాధిపతి ఆ సిలువ పైన ఇన్స్క్రిప్షన్ రాస్తాడు, యూదుల రాజైన నజరేయుడైన యేసు. యూదుల రాజైన నజరేయుడైన యేసు. ఇక్కడ ఒకసారి ఆ వ్యూను ఆలోచించండి. ప్రభువా రక్షించుమంటూ యెరూషలేముకు తీసుకొచ్చారు. ప్రభువా జయము 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 అన్నారు. అదే ప్రజలు అక్కడికి వచ్చే సిలువ వేయము సిలువ వేయము సిలువ వేయమన్నారు. రాజు అనగా సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, దేవుని చేత పంపబడ్డవాడు, దావీదు రాజు అంటూ తీసుకుని వచ్చారు. ఇదిగో మీ రాజు అంటే మాకు రాజు కాదు, కైసరే రాజు అన్నారు. మీ రాజును సిలువ వేద్దామంటే వేసేయండి. సో రక్షించుము రక్షించుము రక్షించుమంటూ తీసుకుని వచ్చి ఆ రక్షకుని సిలువ వేయము సిలువ వేయము సిలువ వేయమన్నారు ప్రజలు. సో వాట్ పారాడాక్స్ కదండి. సో వారి కేకలు ఏమైనప్పటికీ కూడా ద కింగ్ వాజ్ డెడ్ ఆన్ ది క్రాస్. ఎవరు చనిపోయారండి? యూదుల రాజు. ఆ ఇన్స్క్రిప్షన్ అదే, నజరేయుడైన యేసు యూదుల రాజు. ద కింగ్ వాజ్ డెడ్. ఇంకొక మాటలు చెప్పండి, ద సేవియర్ వాజ్ డెడ్. రక్షించుము రక్షించుము రక్షించుమని ఎవరినైతే అడిగారో ఆ వ్యక్తి అక్కడ సిలువలో చంపబడ్డాడు. ఆ సిలువలో యేసు ప్రభువారి నోటి వెంట వచ్చిన ఒక మాట, 4వ మాట చెప్పండి. దాని కంటిన్యూషనే, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ. సో అది యేసు ప్రభువారి నోటి వెంట వచ్చిన మాట. ఎవరండి యేసు ప్రభువారు? సన్ ఆఫ్ గాడ్. హీ హాస్ కమ్ యాజ్ అ సన్ ఆఫ్ డేవిడ్. దేవుని కుమారుడు, దావీదు కుమారుడుగా వచ్చి రక్షించుము రక్షించుమంటూ వారు తీసుకుని వచ్చి అక్కడ రక్షకుని సిలువ వేస్తే రక్షించుతాడని భావించిన వాడు నిస్సహాయ స్థితిలో తన్ను తాను రక్షించుకోలేని స్థితిలో చనిపోతే, అదే కదండి ఆ దొంగల్లో ఒకడు మార్పు రాకముందు వారిద్దరు కలిసి మాట్లాడతారు, నీవు దేవుని కుమారుడు అయితే నీవు రక్షించుకో, మమ్మను కూడా రక్షించు, మమ్మను కూడా రక్షించు. సో రక్షకుడు నిస్సహాయ స్థితిలో తన్ను తాను రక్షించుకోలేని స్థితిగతుల మధ్య తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ మౌనంగా ఉన్నావు. ఇట్ వాజ్ ఎ క్రై ఆఫ్ ఎ కింగ్. 22వ కీర్తనలో ఇట్ వాజ్ ఎ క్రై ఆఫ్ డేవిడ్. ఆ క్రూసిఫిక్షన్ సీన్లో ఇట్ వాజ్ ఎ క్రై ఆఫ్ ది సన్ ఆఫ్ డేవిడ్, son of God who has become son of David. The same cry, same cry, same cry. 42వ కీర్తనలో ఒక చక్కని మాట ఉంటుంది, దుప్పినీటి వాగుల కొరకు. ఆ కీర్తనలో, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా నా కన్నీళ్లు నాకు. సో దిస్ ఈజ్ ద బర్నింగ్ ఇష్యూ ఆఫ్ సగటు క్రైస్తవునికి నేటి కాలంలో ఒక సమస్య. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నా. ఒక క్రైస్తవేతరుడు కూడా సవాల్ వేశాడు, మీ దేవుడు రక్షించలేకపోయాడా?
ఇది ఒక ప్రశ్న మనం బయటికి చెప్పుకోలేము, ఎందుకంటే వీఆర్ కాంప్రమైజ్డ్ పీపుల్. ప్రతిదానికి దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం. ఒక రకమైన కాంప్రమైజేషన్కి వెళ్తాం. వి కాంప్రమైజ్ విత్ ద సిచ్యుయేషన్, వాట్ ఎవర్ సిచ్యుయేషన్ మే బీ. సో ఇది అనగా ఇప్పుడు నేను చెప్పినది యావత్తు కూడా ఆయన్ను సిలువ వేసిన వారి దృక్పథము, అలాగే ఆ సిలువ ఎదుట చూచిన వారి దృక్పథం. సిలువ వేసిన వారి దృక్పథము, సిలువ ఎదుట చూచిన వారి దృక్పథం. భౌతిక నేత్రాలకు కనపడిన దృశ్యం అది. రక్షకుడు రక్షకుడు రక్షకుడిని తీసుకుని వచ్చాం. ఆ రక్షకుడు తన్ను తాను రక్షించుకోలేని స్థితిగతుల మధ్య నిస్సహాయంగా ప్రాణాలు వదిలిపెట్టాడు. అది ఆనాడు సిలువ చుట్టూ ఉన్న ప్రపంచ దృక్పథం, దర్శనం కూడా. ఈనాడు కొంతమంది ఆ మాటల చేత అవహేళన చేస్తున్న దృక్పథం కూడా. బట్ ఇన్ రియాలిటీ అనగా దేవుని సంకల్పములో, దేవుని చిత్తములో ఈ సంఘటన నేపథ్యాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారని అడిగినప్పుడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అంటూ పేతురు చెప్పగానే, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు అంటాడు. యు ఆర్ బ్లెస్డ్ అనే మాట వాడబడతాడు. సో ఇమ్మీడియట్గా 16వ అధ్యాయంలో 21వ వచనంలో, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా. సో ఇక్కడ యేసు ప్రభువారు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, లెట్ us go to Jerusalem. యెరూషలేముకు వెళ్దాం. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ మనుష్య కుమారుడు పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి. సో ఆ ప్రజల దృక్పథములు అనగా సిలువ వేసిన వారి దృక్పథములో, మేము ఆయన్ను చంపాము, సిలువ వేశాం. కానీ దేవుని సంకల్పంలో ఆయన మరణించటానికే ఈ లోకంలో జన్మించాడు. The very incarnation of Christ on this earth is to suffer and die in the place of all the human beings of the earth. నీ స్థానంలో, నా స్థానంలో, నీకు బదులుగా, నాకు బదులుగా చనిపోవటానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఆయన జననమే మనకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది. సో ఆ మాట చెప్పగానే అక్కడ ఒక ఫన్నీ క్యారెక్టర్. అప్పటి వరకు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు అని ధన్యుడు అనిపించుకున్న ఆ క్యారెక్టర్ ఆ మాట చెప్పగానే, సాతానా నా వెనుకకు పొమ్ము. ఎవరినన్నాడండి? ఆశ్చర్యంగా లేదా? సో ధన్యుడు అని చెప్పబడిన ఆ పేతురును సాతానా నా వెనుకకు పొమ్ము అని చెప్పడానికి గల కారణం అంటే, పీటర్ వాజ్ డినైయింగ్ ద సఫరింగ్ ఆఫ్ ద సేవియర్. శ్రమ కూడదు, హింస కూడదు, నీవు చచ్చిపోవడం ఏంటి, నీకది దూరమగునుగాక అనగానే నువ్వు సైతానువు అన్నాడంతే. విశ్వాస జీవితంలో శ్రమలు కూడదు, హింసలు కూడదు, ఈ హత్యలు కూడదు, లేకపోతే హతసాక్షి మరణాలు కూడదు అని నీవు కోరుకొని వెంబడిస్తే, కోరుకొని అనగా ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ జీసస్ ఫర్ ఎ కంఫర్ట్ జోన్, సుఖ సౌఖ్యాల కొరకు మాత్రమే క్రీస్తును వెంబడిస్తే, శ్రమలు నాకు తగదు, నాకు కూడదు, ఈ హింసలు నాకు కూడదు, నాకు తగదు, కాబట్టి నాకు హింసలు వద్దు ప్రభువా, నాకు శ్రమలు వద్దు ప్రభువా. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో ఈ సౌలుతో ఈ కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత దేవుని దూత డైరెక్ట్ అననీయ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఆ దేవుని దూత ఏమని మాట్లాడతాడో తెలుసా?
సౌలు నీ దగ్గరికి పంపిస్తున్నానంటే, అయ్యా మమ్మల్ని చంపడానికి ఆజ్ఞాపత్రిక తీసుకుని వస్తున్నాడు, అతన్ని నా ఇంటికే పంపిస్తున్నావు అంటే, అతడు నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు భరించాలో నేను చూపిస్తాను. ఎవరు? సౌలు గురించి దేవుని దూత చెప్పిన మాట. సో సౌలును పిలిచినప్పుడే, అనగా దేవుడు పట్టుకున్నప్పుడే, పిలిచినప్పుడే, ఏర్పాటు చేసుకున్నప్పుడే ఇమ్మీడియట్గా దేవుని దూత చెప్పిన మాట, అతడు నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు భరించాలో నేను చూపిస్తాను అంటాడు. సో when a servant of God accepting the call of God, he has to accept the suffering, even the death. పిలుపులోనే శ్రమ ఉంది, పిలుపులోనే హింస ఉంది, పిలుపులోనే మరణం ఉంది. అనగా అందరికీ ఈ మధ్య జరిగిన ఆ సంఘటన అటువంటి రాకపోవచ్చు. కొందరికి మానసిక సంబంధంలో ఒత్తిళ్ళు ఉంటాయి, కొంతమందికి ఆర్థిక సంబంధంలో ఒత్తిళ్ళు ఉంటాయి. శ్రమ వేరియస్ వేస్, వివిధ రీతుల శ్రమలు ఉంటాయి. దైవ సేవకునికి శ్రమలు లేవు అంటే there may be that person may be compromising with the world and worldly pleasures. లోకము చేత లోకానికి తాను అనుకూలపరుచుకున్నాడు కాబట్టి లోకాది నేత అయినటువంటి అపవాది అతనికి శ్రమలు అనుమతించడం లేదు. సో పిలుపులోనే శ్రమ దాగి ఉంది అన్న వాస్తవాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. సో అప్పటి నుంచి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను చంపబడి 3వ దినమున లేచుట అగత్యము అని చెప్పినప్పుడు, ప్రభువా అది నీకు దూరమగును కాక అంటే, సాతానా నా వెనుకకు పొమ్ము. సో ఎనీ సర్వెంట్ ఆఫ్ గాడ్ హూ వాస్ కాల్డ్ బై గాడ్ షుడ్ ఆల్సో యాక్సెప్ట్ ఎనీ సార్ట్ ఆఫ్ సఫరింగ్. అది ఎటువంటిదైనప్పటికీ కూడా, అందరూ డైరెక్ట్ సఫరింగ్ కానక్కర్లేదు, ఇండైరెక్ట్ సఫరింగ్స్. మానసిక సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, బిడ్డలతో సమస్యలు ఉంటాయి, భార్యతో సమస్యలు ఉంటాయి, భర్తతో సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి. Suffering always follows as a shadow to any servant of God who was faithfully walking with God. దేవునితో విశ్వాసిగా నడుస్తున్న ప్రతి వ్యక్తి జీవితంలో శ్రమ నీడవలే వెన్నంటి వస్తుంది, వెంబడించి వస్తుంది. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కంటిన్యూషన్లో యేసయ్య పేతురుతో మాట అంటాడు, 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు చూచి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నేను వచ్చిన పని నెరవేర్చడానికి నాకు అభ్యంతర, స్టంబ్లింగ్ బ్లాక్ అంటారు, అభ్యంతర కారణంగా ఉన్నావు. కాబట్టి నా వెనుకకు పొమ్ము అంటూ, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పి. సో యు ఆర్ డీలింగ్, అనగా నీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మానవ సంబంధమైన పరిధిలో ఆలోచించి, దేవుడు పిలిచాడు, దేవుడు ఎన్నుకున్నాడు, దేవుని వెంబడించాం కాబట్టి మాకు సుఖం ఉండాలి, సౌఖ్యం ఉండాలి, పిలవగానే రావాలి, మమ్మల్ని కాపాడాలి అనే భావన మధ్య దేవుని ప్రణాళిక ఏంటి నీ పట్ల, దేవుని ఉద్దేశం ఏంటి నీ పట్ల, నిన్ను ఎందుకు పిలిచాడు, ఆ పిలుపు వెనుక దేవుని ప్రణాళిక. నీవు మనుషుల దృక్పథంలో ఆలోచిస్తున్నావు కానీ దేవుని వైపు నుంచి ఆలోచించడం లేదు. సో దెర్ ఈజ్ ఎ పర్పస్, అనగా దేవుడు యాదాలాపంగా పరీక్షించడానికి శ్రమలు పెట్టడు. ఒక శ్రమ అనుమతించాడంటే దాని వెనక ఒక దైవిక సంబంధమైన ఉద్దేశం ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది, ఆలోచన ఉంటుంది. యేసుప్రభువు శ్రమపరచబడటానికి ఈ లోకానికి వచ్చాడంటే దేవుని ప్రణాళిక ఉంది, దేవుని ఉద్దేశం ఉంది. సో దట్ వాస్ ద రీజన్ వై జీసస్ హస్ కమ్. అలాగే ఆ కంటిన్యూషన్ చూడండి. అప్పుడు యేసు తన శిష్యుల వైపు చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరేట్లా తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి.
తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని దక్కించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనం? తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకుంటాడు. తన ప్రాణమును కాపాడుకునివాడు దానిని పోగొట్టుకుంటాడు. లాజికల్గా ఉంది కదండి. ప్రాణమే పోయింది, కానీ ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకుంటాడట. అలాగే ప్రాణాన్ని కాపాడుకున్నవాడు దాన్ని కోల్పోతాడట. ఇట్ వాస్ వెరీ లాజికల్ అండ్ టిపికల్ టు అండర్స్టాండ్. బట్ దేవుని వాక్యంలో ప్రతిదానికి మనకు జవాబు ఉంటుంది. సో మన తీర్పులు మన తీర్మానాలు దేవుని ఉద్దేశానికి దేవుని సంకల్పానికి భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే పేతురుతో చెప్పిన రీతిగా నీవు మానవ పరిధిలోనే ఆలోచిస్తున్నావు. ఎందుకు పలానా వ్యక్తి చచ్చిపోయాడు, అలా చంపబడ్డాడేంటి, ఇలా చంపబడ్డాడేంటి, దేవుడు ఎందుకు కాపాడలేదు? కానీ దేవుని ఉద్దేశాన్ని నువ్వు గ్రహించడం లేదు, దేవుని ఉద్దేశాలు మేము గమనించడం లేదు. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2 నుంచి 4 వరకు చదువుతాను. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఈ వాక్య భాగం మనకి ఏమర్థమో చెప్పండి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు లక్ష్యం పెట్టకుడి, మనస్సు పెట్టకుడి. ఒక మాటలో చెప్పాల్సి వస్తే ఈ భూ సంబంధమైన జీవితము మనకు మ్యాక్సిమం 100 సంవత్సరాలు. ఒకవేళ భూ సంబంధమైన జీవితం మీద నేను ధ్యాస ఉంచితే 60 కావచ్చు, 70 కావచ్చు, 80 కావచ్చు, 90 కావచ్చు, 100 కావచ్చు, ఇంకా 110 కావచ్చు. ఒక ముగింపు ఉంది. కానీ పరలోక సంబంధమైన విషయాల మీద నేను మనస్సు పెడితే అక్కడ 100, 200, 300, 400 నిత్య జీవము. సో వీఆర్ క్యాలిక్యులేటింగ్ అవర్ లైఫ్ ఆర్ డెత్ ఆన్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది ఎర్త్. అనగా భౌతిక ప్రపంచ దృక్పథములో 30 సంవత్సరాలే, 40 సంవత్సరాలకి, 50 సంవత్సరాలకే చనిపోయాడు, 70 సంవత్సరాలకి. సో 70 కానీ 80 కానీ 90 కానీ చావాల్సిందే. సీజన్ మే బి డిఫరెంట్, రీజన్ మే బి డిఫరెన్స్. అతడు చనిపోయాడా, యాక్సిడెంట్ అయిందా, చంపబడ్డా, దట్స్ మే బి డిఫరెంట్. సో ఒకవేళ తప్పించబడ్డా మరికొంతకాలానికి చనిపోవాల్సిందే. నేను చాలాసార్లు చెప్తుంటాను, మనకు మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉన్నట్టుగానే ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. గాడ్ హ్యాస్ డిజైన్డ్ ఎ డేట్ ఫర్ అస్. మనకు తెలియదు, అంతే, మనకు తెలియదు. సో ఈ భౌతిక సంబంధమైన జీవితంలో ప్రతి వ్యక్తికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది, కానీ అక్కడ లేదు. ఇక్కడ ఏదైనా కొంతకాలానికి కుళ్ళిపోతుంది, పాడైపోతుంది, నశించిపోతుంది. అక్కడ అలా కాదు. కాబట్టి మన కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలి? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకుడి. ఇన్ కంటిన్యూషన్, ఏలనగా మీరు మృతి పొందితిరి. ఎవరికి రాస్తున్నాడు? చచ్చిపోయిన వాళ్ళకి రాస్తున్నాడా పౌలు? ఎవరికి రాస్తున్నాడు? మీరు మృతి పొందితిరి అంటున్నాడు ఇక్కడ. సో యు ఆర్ డెడ్ టు ద వరల్డ్ అండ్ ద లస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఈ ప్రపంచానికి మీరు చనిపోయారు. ఈ ప్రపంచం యొక్క ఆశలకు చనిపోయారు, కోరికలకు చనిపోయారు, శోధనలకు చనిపోయారు. ఎందుకంటే
మీ జీవము, ఇక్కడ రాయబడ్డ మాట, మీ జీవము క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడి ఉన్నది. యువర్ లైఫ్ ఈజ్ ట్రెజర్డ్. దాచబడిందంటే యువర్ లైఫ్ ఈజ్ ట్రెజర్డ్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్స్ ప్లేస్. అనగా యువర్ లైఫ్ ఈజ్ ట్రెజర్డ్ అంటే అర్థం ఏంటండి? మనకు డబ్బులు ఎక్కువ ఉంటే ఎక్కడ దాచిపెట్టుకుంటాం? సో ఎప్పుడైతే క్రీస్తును అనగా భూ సంబంధమైన వాటి మీద లక్ష్య పెట్టనప్పుడు మీరు ఈ లోకానికి మృతి పొందిన వారు. ఫిజికల్ డెత్ శరీరం మాత్రమే కాదండి, మన మనసు, ఆలోచనలన్నీ కూడా. సో వీఆర్ డెడ్ టు ది వరల్డ్, బట్ వీఆర్ లివింగ్ ఇన్ క్రైస్ట్ అండ్ అవర్ లైఫ్ ఈజ్ ట్రెజర్డ్ అనే మాట వాడింది. క్రీస్తునందు మీ జీవము దేవునియందు దాచబడి ఉంది. అలాగే మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మీరును ఆయన యందు, అనగా ఎప్పుడైతే క్రీస్తు ప్రత్యక్షమవుతాడో రాకడ ప్రత్యక్షతలో మీరు ఆయనతో కూడా ప్రత్యక్షమవుతారు. అనగా మనం ఎక్కడున్నాము, ఒకవేళ ఈ లోకాన్ని విడిచి క్రీస్తు కొరకు మన జీవితాలు త్యాగం చేసి ఒకవేళ హతసాక్షి మరణాలు పొందినప్పుడు మన జీవితాలు క్రీస్తులో ముద్రించబడ్డాయి, భద్రపరచబడ్డాయి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ప్రత్యక్షమవుతాం. ముగింపు లేని జీవిత అనుభవాలు ఆ అనుభవాల మధ్య కనబడతాయి. అందుకే మత్తయి సువార్త 6:33లో సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు లభిస్తాయని చెప్తాడు. మరలా మత్తయి సువార్తకు ఒకసారి వద్దాం. 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మును పంపుచున్నాను. ఎవరు పంపుతున్నారండి? ఎవరి మధ్యకు? తోడేళ్ల మధ్యకు. మనం ఎవరము? గొర్రెలను తోడేళ్ళు ఊరుకుంటాయా? సహవాసం చేస్తాయా? దా నువ్వు ఇక్కడ మెయ్యి, నేను ఇక్కడ మేస్తానంటాయా? సో ఈ రెండు వైరి వర్గాలు, అనగా ఈ లోకాధికారిని అనుసరించే ఒక వర్గం ఒకటైతే, సృష్టికర్తను అనుసరించే ఒక వర్గం అయితే, ఈ రెండు వర్గాల మధ్య పొసగదు. కానీ దేవుడు అంటాడు, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకే పంపిస్తున్నాను గనుక పాముల వలె వివేకులుగును పావురం వలె నిష్కపటులై ఉండాలి. సో మనం ఎదురు వెళ్ళి పొడుస్తాను కదా, పొడుగురంటే పొడిచేస్తాడు కదండి. సో వివేకముతో ఉండాలి, నిష్కపటులై ఉండాలి, అనగా అన్కాంప్రమైజ్డ్ ఇన్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసంలో కాంప్రమైజ్ కావద్దు. ఎట్ ద సేమ్ టైం వివేకంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నీ మాట కానీ, నీ తీరు కానీ, నీ ప్రవర్తన కానీ దురుసు కానీ ఉండకూడదు. రెచ్చగొట్టేదిగా ఉండకూడదు, ప్రలోభ పెట్టేదిగా ఉండకూడదు, ప్రేరేపించేదిగా ఉండకూడదు. సో ఇన్ కంటిన్యూషన్ అంటాడు, మనుషులను గూర్చి జాగ్రత్త, అనగా మనుషులంటే మానవ సంబంధమైన మనస్తత్వము కలిగిన వారు, శరీరానుసారమైన మనస్సు కలిగిన వారు. మనుషులను గూర్చి జాగ్రత్త పడి వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టిత్తురు. వీరికిని అన్యజనులకు సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదాము, ఏమి చెప్పుదాము అని చింతించకూడదు. మీరు ఏమి చెప్పవలనో అది ఆ గడిలోనే. 21వ వచనం, పిల్లలు తల్లిదండ్రుల మీదకి లేచి వారిని చంపెదరు. మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషించబడదురు. అంతము వరకు సహించినవాడు నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేళ మౌనముగా ఉన్నావు. జవాబు ఏంటండి? అంతము వరకు సహించినవాడు రక్షించబడతాడు. సో గాడ్ హ్యాస్ సెట్ ఎ డెడ్ లైన్. నేను రక్షించక కాదు,
లేకపోతే నిన్ను విడిచిపెట్టి కాదు. గాడ్ హ్యాస్ ఎ పర్పస్. గాడ్ హ్యాస్ ఎ పర్పస్. నేను అగ్ని చేత పరీక్షించబడే ఒక అనుభవాన్ని గతంలో ఒకసారి చెప్పాను. ఈ కంసాలి వారు బంగారాన్ని అగ్నిలో కాలుస్తారు. ఆ పెద్ద ఫ్లేమ్లో, మంటలో ఆ బంగారు ముద్ద ఎర్రగా కాలిపోతుంది. సో బంగారం కాకపోతే ఇనుప కొలిమి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కాలిపోతుంటుంది, ఎర్రగా కాలిపోతుంటే, అనగా ఆ నిప్పుల కన్నా అధికంగా ఇది మెరుస్తూ ఉంటుంది. సో అది కాల్చబడుతుంటే కంసాలి ఏం చేస్తుంటాడు తెలుసా అండి? కారుతో దాన్ని పట్టుకొని ఉంటాడు. అనగా అది కాల్చబడుతున్నప్పటికీ కూడా ఆ ముద్ద, ఇనప ముద్ద కావచ్చు, బంగారం ముద్ద కావచ్చు, ఎవరి చేతిలో ఉంది? విడిచిపెట్టలేదు అగ్నిలో. అగ్నిలో కూడా నిన్ను పట్టుకొని ఉన్నాడు ఆయన. ఆయన చేతిలో ఉన్నావు నువ్వు. అందుకే సహింపదగిన దానికంటే ఎక్కువ శ్రమలు, శోధనలు నీకు ఇవ్వను అంటాడు. సో ఇక్కడ రాయబడ్డ మాటలు అనగా అంతం వరకు సహించడానికి మరణము నిన్ను ఆవరించినప్పటికీ కూడా సహనము నిన్ను రక్షిస్తుంది. సహనము రక్షిస్తుంది. అనగా ఈ భౌతిక దృక్పథంలో రక్షణ అనేది శ్రమల్లోంచి, హింసల్లోంచి, బాధల్లోంచి, జబ్బుల్లోంచి, బలహీనతలోంచి, ఆర్థిక సమస్యలోంచి, వీటిలోంచి విడిపించబడాలి, అదే రక్షణ అనుకుంటున్నాం మనం. అది భూలోక సంబంధమైన విషయాలు. కానీ పరలోక సంబంధమైన విషయాలంటే, రక్షణ అంటే నీవు నీ ప్రాణము విడిచేంత వరకు, కొన ప్రాణము విడిచేంత వరకు కూడా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే నీవు భౌతికంగా ఈ శరీరరీతిగా చనిపోయినప్పటికీ కూడా అక్కడ బ్రతుకుతావు. అక్కడ బ్రతుకుతావు. అంతం వరకు సహించిన వాడు రక్షించబడతాడు. 22వ వచనంలో, 28వ వచనం చూడండి ఒకసారి, అదే కంటిన్యూషన్లో. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడకుడి. ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాలి? ఈ వాక్యాన్ని బట్టి చెప్పండి నాకు. ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడు, కానీ ఆత్మను దేహాన్ని కూడా నరకములో పడవేయవానికి భయపడండి. ఎవరు? ఆత్మను దేహాన్ని నరకంలో పడవేసేది ఎవరు? సర్వాధికారి. ఈ లోకాధికారి ఏం చేస్తాడు? శరీరాన్ని మాత్రమే చంపుతాడు. ఈ శరీరాన్ని మనగా తాత్కాలికమైన ఈ గుడారం, ఇది ఒక వస్త్రము లాంటిది. ఇది ఈ తాత్కాలికమైన ఈ గుడారాన్ని హింసిస్తున్నారు, తాత్కాలికమైన ఈ గుడారాన్ని చంపుతున్నారు. అందుకే సిలువలో చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి తల వంచి తన ప్రాణమును విడిచిపెట్టే ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. విడిచిపెట్టే ప్రాణం గురించి ప్రశ్నిస్తున్నాం, కానీ అప్పగించబడే ఆత్మ గురించి. సో ప్రభువు కొరకు అంతము వరకు సహించి మరణం వరకు తన విశ్వాసాన్ని కాపాడుకున్న విశ్వాస జీవితంలో ఆత్మ అప్పగించబడుతుంది. శరీరము ఎప్పటికైనా కృషించేదే, నశించేదే. కాబట్టి శరీరము విడిచిపెట్టబడుతుంది. విడిచిపెట్టబడ్డ శరీరాన్ని హింసించబడుతుంది. ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపచేయవానికి మిక్కిలి భయపడకుడి. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ మౌనంగా ఉన్నా. సో ఆనాడు ట్రయంఫల్ ఎంట్రీలో సేవస్ నౌ, ఇప్పుడే రక్షించు, ఇప్పుడే రక్షించు, ఇప్పుడే రక్షించు అంటూ కేకలు వేస్తున్న వారికి జవాబు ఏంటంటే, నీవు ఇప్పుడే రక్షించమని కాదు, ఒకవేళ ఇప్పుడు నిన్ను రక్షించకపోయినా అంతం వరకు సహించితేనే నువ్వు రక్షించబడతావు. నీ చివరి శ్వాస విడిచేంత వరకు. సో రక్షించబడ అనేది భౌతిక సంబంధమైన శ్రమల్లోంచి, కష్టాల్లోంచి, బాధల్లోంచి విడిపించబడ్డ కాదు, హింసల్లోంచి, మరణంలోంచి విడిపించబడ్డ కాదు. అందరూ మరణిస్తారు,
కారణాలు ఏమైనప్పటికీ, కారకులు ఎవరైనప్పటికీ. రీజన్స్ మే బి డిఫరెంట్, సీజన్స్ మే బి డిఫరెంట్, బట్ ఎవ్రీబడి హ్యాస్ టు డై. సో దానికి తప్పించడానికి రాలేదండి ఆయన. దాని నుంచి తప్పించవలసింది, మనం కోరవలసింది పైనున్న వాటి మీద మన ధ్యాస ఉంచాలి. యేసుప్రభువారు కొండ మీద ప్రసంగంలో చివరి ధన్యతలు 2 చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? 5వ అధ్యాయం 10. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సో అల్టిమేట్లీ హింస ఎందుకు ప్రభా? హింసలు వద్దు ప్రభా, మాకు శాంతి కావాలి, సమాధానం కావాలి, మాకు హింసలు వద్దు, మాకు సఫరింగ్ వద్దు, పర్సిక్యూషన్ వద్దు అంటే ఏమి వద్దంటున్నామంటే, నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు, వారికి పరలోక రాజ్యము వారిది. హింసలు వద్దంటే ఏమొద్దంటున్నాము? అర్థమవుతుందా అండి? హింసలు వద్దు అంటే ఏమొద్దంటున్నాం? దాని కంటిన్యూషన్ అక్కడే ఉంది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలము. సో వీఆర్ గోయింగ్ టు బి రివార్డెడ్. వై లార్డ్ అని ప్రశ్నించే ఒక సగటు క్రైస్తవ మానవుడు, విశ్వాసి ఆలోచించవలసిన దృక్పథం ఏంటంటే, నీతి నిమిత్తం హింసించబడితే పరలోక రాజ్యం ఉంటుంది. క్రీస్తు నిమిత్తం హింసించబడి, నిందించబడి, అవమానపరచబడి, సంహరించబడ్డప్పుడు పరలోక రాజ్యంలో ఫలం అధికమవుతుంది. ఒకవేళ మాకు హింసలు వద్దు అంటే పరలోక రాజ్యం వద్దు, పరలోక రాజ్యంలో ఫలము. అదే కదండి, నేను నా సొంత మాటలు చెప్పడం లేదండి. దట్ డజంట్ మీన్ మనం వెళ్ళి మమ్మల్ని హింసించండి, మమ్మల్ని కొట్టండి, మమ్మల్ని తన్నండి, మమ్మల్ని చంపండి, మీరు చంపితే మేము పరలోక రాజ్యానికి వెళ్తాం. అందుకే పావురం వల్లే నిష్కపటంగా ఉండాలి, పాముల వల్లే వివేకం. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలా. సో దెన్ వాట్, వారికి ఏం జరుగుతుంది అన్నది 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్పి నేను ముగిస్తాను. 11:30కి తీసుకున్నాను, 12:30కి ఇంకా 3 minutes ఉంది. ఓకే. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, స్ముర్ణ సంఘానికి వ్రాయబడిన లేఖ. స్ముర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము: మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. ఎవరండి చెప్తుంది? శ్రమను అనుభవించి, హింసించబడి, నిందించబడి, బాధించబడి, సంహరించబడి తిరిగి లేచిన వాడు చెబుతున్న మాట. ఎ బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్. ఆ మాట చెబుతూ, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినప్పుడు నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణలు నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఎవరు చెప్తున్నారు? శ్రమ పొందిన వ్యక్తి, హింసించబడిన వ్యక్తి, సంహరించబడిన వ్యక్తి. ఆయన అంటున్నాడు, డోంట్ వరీ, నువ్వు భయపడొద్దు అంటున్నాడు. దాని కంటిన్యూషన్ ఏమంటే, ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబడుతున్నాడు. అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. ఇందాక నేను ఎగ్జాంపుల్ స్పష్టంగా చెప్పాను. సాతాను తన అనుచరులను పిలిచి క్రీస్తు బిడ్డలను, సంఘాన్ని హింసించమని వెళ్తే, అదే అపవాది పాదాలు పట్టుకొని మాకు న్యాయం కావాలి, మాకు భద్రత కావాలి, మాకు రక్షణ కావాలి. ఇట్స్ నాట్ ద పీపుల్ అండి, ఇట్స్ నాట్ ద పీపుల్, ఇట్స్ నాట్ ద పర్సన్, ద ఫోర్స్ బిహైండ్ ద పీపుల్. ఒకడు దుర్మార్గుడుగా ఉన్నంటే ఆ వ్యక్తి కాదు, ఆ వ్యక్తిని ప్రోత్సహించి, ప్రలోభపెట్టి, ప్రేరేపించిన ఒక శక్తి ఉంది, అది అపవాది.
ఇట్స్ నాట్ ద పీపుల్. ద ఫోర్స్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ద ఫోర్స్ విచ్ ఈజ్ సేవింగ్ అస్. మనల్ని రక్షించే ఒక రక్షకునికి వ్యతిరేకమైన ఒక శక్తి ఉంది. ఆ శక్తి మనల్ని కొందరిని మనకు వ్యతిరేకులుగా చేసి మన మీదికి తీసుకుని వస్తుంది. కాబట్టి నీవు పొందబో శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబడుతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు. ఆ మరణము వరకు అనే మాట కింద ఫుట్ నోట్స్లో, ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఎక్కడండి? పైనున్న వాటిని వెతికినప్పుడు అక్కడ మనకి ఏముంది? నీకు ఇక్కడ మరణం, అక్కడ జీవ కిరీటం, ద క్రౌన్ ఆఫ్ లైఫ్, సదాకాలం నిత్య జీవము. ఆ నిత్య జీవ కిరీటాన్ని ఇస్తాడు మరణం వరకు. అనగా ప్రాణాపాయం వచ్చినా నీవు నమ్మకంగా ఉంటే, నీ నమ్మకాన్ని బట్టి నీవు మరణించినప్పటికీ కూడా అక్కడ నీకు జీవ కిరీటము ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాని కంటిన్యూషన్లో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హానియు పొందడు. దెర్ ఇస్ నో సెకండ్ డెత్. ఈ ఫిజికల్ అనగా ఈ మొదటి మరణం అందరికీ సంప్రాప్తం అవుతుంది ఆదామును బట్టి. కొందరు హతసాక్షులు కావచ్చు, కొందరు హింసించబడవచ్చు, కొందరు చంపబడవచ్చు, కొందరు మామూలుగానే చనిపోవచ్చు. కానీ మరణం మాత్రం తథ్యం. కానీ మన జీవము క్రీస్తుతో కూడా భద్రపరచబడితే మనకు రెండవ మరణం ఉండదు. వాట్ ఏ ప్రామిస్ కదండి. ఫలాని వ్యక్తి హింసించబడ్డాడు, చంపబడ్డాడు, హతసాక్షి అయ్యాడు, ఎందుకు ఇలా జరిగింది అని ఒకవేళ అతను క్రీస్తు కొరకు హతసాక్షి మరణం పొందినట్లయితే ద రివార్డ్ వాట్ హీఈస్ గోయింగ్ టు రిసీవ్, వెదర్ అపోస్తలు థామస్ కావచ్చు, గ్రహం స్టెయిన్స్ కావచ్చు, ఈ మధ్య చనిపోయిన సేవకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారికి దేవుడు ఏమిస్తున్నాడు? అంతము వరకు అనగా మరణం వరకు, మరణించేంత వరకు కూడా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే నీకు జీవ కిరీటం ఇస్తాను. యూ విల్ నాట్ ఎక్స్పీరియన్స్ ద సెకండ్ డెత్, దట్ ఈస్ హెల్. నరకం ఉండదు. వాట్ ఎ గ్రేట్ ప్రామిస్. ఎంతకాలం స్టెఫెను మొదలుకొని సంఘ చరిత్రలో ఎంతకాలం. So I wanted to give an answer and close. 7th chapter, Revelationలోని sixth chapter, 9th నుంచి చదువుతాను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, చాలా జాగ్రత్త చదవండి, దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధించబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. వారు, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. ఎవరండి? ఇంకెంతకాలమయ్యా నీ విశ్వాసులను చంపుతున్నారు, మా ప్రాణాలు తీసేశారు, మా రక్తము నిమిత్తము ఈ భూనివాసులను ఎందుకు ఇంకా స్పేర్ చేస్తున్నావు, వారి మీదకి ప్రతిదండన ఎందుకు రావడం లేదు అని వధించబడిన వారి ఆత్మలు అనగా అప్పగించబడిన వారి ఆత్మలు ఆ బలిపీఠం కింద ఉండి, నాదా, సత్యస్వరూపి అంటూ కేకలు వేస్తుంటే అక్కడ జవాబు చూడండి, తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడును, మరియు వారి వలనే అనగా స్టెఫెను మొదలుకొని నేటి కాలం వరకు వారి వలె చంపబడుబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు
లెక్క పూర్త్యగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమించవలని వారితో టాలీ కాలేదట అకౌంట్. ఇంకా కొంతమంది ఉన్నారు. సో వెయిట్ చేయండి అయ్యా, ఇంకా కొంతమంది జాయిన్ అవుతారు. కొన్నిసార్లు పల్లెటూర్లలో బస్సు, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, మీకు అర్థం కాదని. పల్లెటూర్లలో బస్సులు ఉంటాయండి, అది రోజు ఒకటే బస్సు ఇంటీరియర్. ఆ బస్సు పోతే మళ్ళీ తిరిగి రాదు. సో కొంతమంది ఎక్కేస్తారు, లోపలికి ఎక్కేస్తారు, బస్సు ఎక్కుతారు, డ్రైవర్ని సతాయిస్తారు. పోనీ అయ్యా టైం అయింది ఉండు సార్, ఇంకా వస్తారు 2-3, 2-3 టికెట్లు కొట్టుకుంటానంటాడు. ఇంకిద్దరు ఎక్కుతారు. ఇంకా పోనీ అంటే ఇంకా ఆగు సార్, ఇంకా సీట్లు ఉన్నాయంటాడు. ఈ ప్రైవేట్ బస్సులన్నీ అంతే. ఆ బస్సు లాస్ట్ సీటు ఖాళీ, వాడు కండక్టర్ సీటు కూడా ఇచ్చేసి అప్పుడు బస్సు కదులు అంటాడు. అర్థమైందండి? సో ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు నీవు కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కాబట్టి ఇంకా కొందరు వారి వలె చంపబడువో వారి సహదాసులకు సహోదరులకు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమించవలని వారితో చెప్పబడెను. వెయిట్ వెయిట్ వెయిట్. ఆ గడియ ఆసన్నమైనప్పుడట వీరందరూ కలిసి 7వ అధ్యాయం చూడండి, 9-10 వచనాలు. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఏం పట్టుకున్నారండి? ఏం పట్టుకున్నారు? సో ఆనాడు జయప్రవేశం అప్పుడు ఏం పట్టుకున్నారు? ఏమని అడిగారు? ప్రభువా రక్షించమని అడిగారు వారిని. సో ఇప్పుడే రక్షించమని అడిగారు. హోసన్నా ఇప్పుడే రక్షించమని అడిగారు. ఇక్కడేమంటున్నాడు? వీరు ప్రతి వంశంలోంచి, ప్రజల్లోంచి, భాషలోంచి వచ్చిన వారు ఎవడను లెక్కింపజాలని ఒక సమూహం కనబడి వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలబడి, సింహాసనాసన మా దేవునికిని గొర్రె పిల్లకును, అనగా లోక పాపములు మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఇప్పుడు చెప్దామా? మమ్మల్ని రక్షింపక మా ఆర్తధ్వని వెనుక నీవేళ దూరముగా ఉన్నావు. దీస్ పీపుల్ హూ కుడ్ నాట్ సేవ్, అనగా వారు ఇక్కడ రక్షించబడలేదు, ప్రాణాలు కోల్పోయారు. కానీ అక్కడ మేల్కొని వారు అంటున్నారు, మా పాపములు మోసుకుని పోయి ఆ దేవుని గొర్రె పిల్లకు స్తోత్రాలు. మాకు రక్షణ అనగా అక్కడ మా జీవితాలు ముగించినా ఇక్కడ మా జీవితాలు ప్రారంభించుటకు అవకాశం ఇచ్చిన ఆ దేవుని గొర్రె పిల్లకు స్తోత్రము. ఎవరండి వీళ్ళు? ఎవరు వీళ్ళు? అక్కడే వెతుకుతాం జవాబు. 7వ అధ్యాయంలోనే 13వ వచనం. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనని అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎవరు వారు? మహాశ్రమలు. మరణానికి మించిన శ్రమలు ఉన్నాయా? వీరు మహాశ్రమ నుంచి వచ్చారు. గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. అందువలన వారు దేవుని సింహాసనం దగ్గర ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవించుతున్నారు. సింహాసనాసుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలనగా వారు సింహాసనం మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యుద్ధకు వారు నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుడే వారి కన్ను నుంచి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దట్ ఈస్ ద ఎండ్. భౌతిక సంబంధం మరణం ముగింపు కాదండి. ద రివార్డ్ వాట్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్
or a believer is going to receive in his kingdom. That's more important. ఈ ముగింపు కాదు, ఆలోచించండి, అక్కడ ప్రారంభం ముఖ్యం. ఇక్కడ సూర్యాస్తమయము, అమెరికాలో సూర్యోదయం. ఒక విశ్వాసికి ఈ లోకంలో అస్తమయము, ఆ లోకంలో ఉదయం. ఉదయించే ఆ సూర్యుని వలె ఆ లోకములో, ఆ ప్రపంచములో, ఆ దేవుని సన్నిధిలో నిత్యము స్తుతిగానాల మధ్య సజీవుల లెక్కలో చేర్చబడే అనుభవం. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. సఫరింగ్ సర్వెంట్, సైలెంట్ సేవియర్. ఈజ్ ద సేవియర్ ఈజ్ సైలెంట్? రక్షకుడు నిశ్శబ్దంగా ఉన్నాడా? మౌనంగా ఉన్నాడా? ఒకసారి ఆలోచించండి. యోహాను 14 అంటాడు, నేను స్థలములు సిద్ధపరచ వెలుచున్నాను, మీ హృదయాలు కలవరపడనివద్దు. నేను వెళ్ళి మరలా వచ్చి ఊరివతల వైఎస్ఆర్ ఇండ్లల్లో, ఇందిరమ్మ ఇండ్లల్లో మీకు 8 అంకరాలు 9 అంకరాలు ఇస్తాను కాదు. ఏమన్నాడండి? నేనుండు స్థలములో మీరును ఉండులాగున. దట్ ఈస్ ద రివార్డ్ వాట్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్. A placement in his own house, in his own mansion. సో రక్షకుని రక్షణ కార్యం అనేది భౌతిక శ్రమల నుంచి విడుదల కాదండి. ఈ భౌతిక ప్రపంచంలోంచి ఆధ్యాత్మిక ప్రపంచంలో సదాకాలము జీవించే ఆ నిత్య జీవ అనుభవాన్ని అనుగ్రహించేది రక్షణ. సో ఇట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఫర్ ఎనీ హూ సఫర్స్ ఫర్ ద కాజ్ ఆఫ్ క్రైస్ట్. అంటే సఫరింగ్ అనగానే మరలా కొట్టబడ్డం, చంపబడ్డం, నరకబడ్డం కాదండి. వీఆర్ ఆల్సో excommunicated from the rest of the world for the cause of Christ. సభ్య ప్రపంచం నుంచి క్రీస్తును అనుసరించిన అనుభవాల మధ్య మనము పక్కకు పెట్టబడ్డాం. కానీ బలా నమ్మకమైన మంచి దాసుడు అంటూ దేవుడు తన రాజ్యంలోనికి మనల్ని పిలుచుకుంటాడు. ఓకే, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అనేక దినాలుగా ఒక సమస్య, ఒక ప్రశ్న, అది నాకు కూడా కొంతకాలంగా ప్రశ్నగా ఉండింది. ఈనాడు మా హృదయాలకు తేలికపరిచి ఒక సిద్ధపాటుకు అవకాశం ఇచ్చారు, ఆహ్వానం ఇచ్చారు. హెల్ప్ us to prepare accordingly. Whatever challenges, whatever suffering, whatever persecutions, whatever situation, whatever circumstances, irrespective of the worldly experiences, నీవు మా కొరకు దాచిన ఆ పైలోక ప్రపంచం ప్రవేశం కొరకు స్వల్పకాల భౌతిక సంబంధమైన శ్రమలు సహించటానికి, వరించటానికి, భరించటానికి మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ, ఆ దృక్పథంలో పైనున్న వాటి మీద ధ్యాస ఉంచుటకు, ధ్యానం ఉంచుటకు, అంతం వరకు సహించటానికి, మరణం వరకు నిన్ను వెంబడించుటకు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ, రెండవ మరణం అనేది మా జీవితంలో ప్రవేశించకుండా ఆ నిత్య జీవ ఆనందాన్ని, మీరు అనుగ్రహించే ఆ జీవ కిరీటాన్ని మేము పొందగలిగే అనుభవాన్ని, అటువంటి విశ్వాసపు స్థిరత్వాన్ని మా అందరికీ అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి.